సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, మహదేవ, ఇదిగో నా తండ్రి నాయన గారి నా తండ్రి నాయన గృహ ప్రవేశం సందర్భంగా నాయన ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలో ప్రభు అన్నాడు మేమందరం కూడి ఉండేలా ప్రభు అన్నాడు. మేము అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోతుంది తండ్రి నాయన. నీ సన్నిధి మాకు అనుగ్రహించమని, విశేషంగా నీ ఆత్మతో తండ్రి నన్ను పని వారిని తండ్రి నాయన నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడాను. శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అనుగ్రహించు ఆయన. ఇక్కడ ప్రతి బిడ్డను ముట్టిన తండ్రి నూతన పరచుకుని కృపల భద్రపరచుకుని నడిపించుకుని దేవుడు నా ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాది వేడుకొనుచున్నాను పరమ తండ్రి. చాలా రోజుల తర్వాత ఒక కుటుంబ కూడికలో మనమందరము కూడుకోవడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబ కూడిక ప్రత్యేకత ఏమిటంటే మన పాత సంబంధాలను బలపరచుకోవడానికి, కొత్త పరిచయాలు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఒకరినొకరు వ్యక్తిగతంగా ఆదరించుకోవడానికి, విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అంటే మందిరంలో కన్నా కూడా మనం కుటుంబ కూడికలో కూడా స్వేచ్ఛ ఉంటుంది, ఒకరినొకరు కలిసి మాట్లాడుకోవడానికి. దేవుని కృపను బట్టి ఈరోజు మనము శుభమ గృహ ప్రవేశం చేసే ఇంటిలో కూడుకోవడం జరిగింది. దీన్ని బట్టి దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ కోరికను బట్టి. సో మనకందరికీ తెలుసు శుభమ్మ గురించి. ఒక అన్యజనురాలు శుభమ్మ చిన్నతనం నుండి ఆమెకు విగ్రహారాధన పరిచయం చేయబడింది. విగ్రహాలను, బొమ్మలను, పటాలను చూపించి వారు దేవుళ్ళని తల్లిదండ్రులు ఆమెకు పరిచయం చేశారు. ఆ విధంగా ఆమె విగ్రహారాధన చేస్తూ, పటాలను, బొమ్మలను పూజిస్తూ, రకరకాల ఆచారాలు, పద్ధతులు పాటిస్తూ పెరిగి పెద్దదైంది. అదే సత్యమని శుభమ్మ తన జీవితాన్ని కొనసాగించింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్త అయిన కృష్ణారెడ్డి విగ్రహారాధికుడు కాబట్టి చాలామంది దేవుళ్ళకు మొక్కడము, గుళ్ళకు తిరగడము, వారికి సాగిలు పడడము, వారికి పూజించడము, అలాగే నోములు, వ్రతాలని రకరకాలైనటువంటి ఆచార పద్ధతులు ఆమె పాటించింది. కనుక నిలబడడం కానీ, పూజ కట్టెలు వెలిగించడం కానీ అనేక ఆచారాలు, పద్ధతులు ఆమె పాటించింది. అయితే ఆమె ఎలా తెలుసుకుందో మనకైతే తెలియదు కానీ తనకు 45 అనుకుంటున్నా, దాదాపు 45-50 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు నెమ్మదిగా విగ్రహారాధన ఆమె పక్కన పెట్టేసింది. ఇది జీవము లేని రాళ్ళని, బొమ్మలని ఆమె తెలుసుకుంది. దేవుళ్ళు కాదని తెలుసుకుంది. నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని తెలుసుకుంది. ఆయనను వెంబడించడము మొదలు పెట్టింది. ఆయన బోధల వైపు తిరిగింది. ఎక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆమె విన్నదో, ఎలా ఆమె ప్రభు తన మనసులో చేర్చుకుందో తెలియదు కానీ చిన్నతనం నుంచి ఒక భార్యగా, ఒక తల్లిగా జీవిస్తూ విగ్రహారాధన చేస్తున్న సుబ్బమ్మ దాదాపు 45 వయస్సులో విగ్రహారాధనను పక్కన పెట్టి ప్రభువును నమ్ముతుంది. ఇంట్లో భర్త విగ్రహారాధికుడు, బంధువులు విగ్రహారాధికులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు విగ్రహారాధికులు అయినప్పటికీ తన 45-50 సంవత్సరాల వయస్సులో విగ్రహారాధన పెట్టి ప్రభువైన యేసుక్రీస్తును నమ్మడము, వెంబడించడము అంత సులువైన పని కాదు. అన్ని సంవత్సరాలు పూజించినటువంటి ఆయన ప్రతిమలను, ఆయన బొమ్మలను పక్కన పెట్టడము అంత సులువు కాదు. అన్ని సంవత్సరాల నుంచి తను పాటిస్తున్నటువంటి ఆచారాలను, పద్ధతులను పక్కన పెట్టడం అంత సులువైన పని కాదు. దానికి బలమైన విశ్వాసం కావాలి, దానికి బలమైన నమ్మకం కావాలి, అలాగే చాలా ఏం కావాలా? ధైర్యం కావాలి, చాలా మనోధైర్యం కావాలా, నిబ్బరం కావాలా, చాలా సహనము కావాలి. ఎందుకంటే ఒత్తిడి వారించేవారు, ఒత్తిడి చేసేవారు, అవమానంగా మాట్లాడేవారు, ఎగతాళి చేసేవారు ఉంటారు. ఎవరు లేనట్లు
ఈ బీద వాళ్ళ దేవుడే నీకు దొరికాడా పూజించడానికి, సేవించడానికని మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మందికి తెలియదు ఈయన బీద వాళ్ళ దేవుడు కాదని. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి ధనిక దేశాలలో వాళ్ళు ఆరాధించే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారని తెలియదు. అయినప్పటికీ కొంతమంది తెలిసినప్పటికీ కావాలని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఆమెను ఒత్తిడి చేయడానికి, వెనుకకు మళ్ళీ లాగడానికి. ఇలాంటి ఎన్నో తట్టుకుని నిలబడిన కుటుంబ చాలా ధైర్యవంతురాలు, చాలా నిబ్బరము గల మనిషి, నాయకత్వ లక్షణాలు కూడా గల మనిషి అని, ఎదురీదే సామర్థ్యం కలిసి మనిషి అని దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది. దీన్ని బట్టి మనము చెప్పవచ్చు. సుబ్బమ్మ ఎలాగైతే 45-50 సంవత్సరాల మధ్యలో విగ్రహాలను పక్కన పెట్టి నిజ దేవుణ్ణి వెంబడించడము మొదలు పెట్టిందో, సుబ్బమ్మ అలాగే 45-50 సంవత్సరాల వయసులో విగ్రహారాధనను పక్కన పెట్టి నిత్య దేవుణ్ణి వెంబడించిన ఒక వ్యక్తిని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. మనం చదివిన పాఠ భాగంలో మనము చూస్తాము. అపోస్తల కార్యములో 10వ అధ్యాయంలో ఇది రాయబడి ఉంది. అతని పేరు కొర్నేలి. అతని పేరు కొర్నేలి. మనం పేరును పెట్టి అతను ఏ దేశం వాడు, అతను ఏ ప్రాంతం వారు మనము చెప్పవచ్చు. అలాగే ఏ కులం వారో కూడా చెప్పవచ్చు. ఇవాళ ఇవాంగ్ చువాంగ్ అనే పేరు కనుక ఎవరైనా చెప్తే నా పేరు ఇవాంగ్ చువాంగ్ అంటే మనకి ఏమనిపిస్తుంది? ఇతను చైనా వాడని మనకు అనిపిస్తుంది. అలాగే తివారీ మిశ్రా అన్న పదాలు మనం వింటే నా పేరు తివారీ మిశ్రా అని ఎవరన్నంటే మనకి ఏమనిపిస్తుంది? ఇతను ఉత్తరప్రదేశ్, బీహార్ చెందిన వ్యక్తి అని మనకు అనిపిస్తుంది. అలాగే కృష్ణ శాస్త్రి అంటే బ్రాహ్మణ్ అని, జలీల్ ఖాన్ అంటే ముస్లిం అని మనము టక్కన మనము చర్చిస్తాం. అలాగే కొర్నేలి అనే పేరు కూడా ఇటలీ దేశంలో పెట్టుకునే అతి సాధారణమైనటువంటి పేరు. కొర్నేలి, నీ పేరు కొర్నేలి అంటే ఎవరంటే చెప్పేస్తారు, నువ్వు ఇటలీ దేశానికి చెందిన వాడివి కదా అని చెప్పేసి. కొర్నేలి ఒక విగ్రహారాధిక కుటుంబంలో పుట్టినవాడు, బహుదేవత ఆరాధికుల కుటుంబంలో పుట్టినవాడు. 2000 సంవత్సరాల కనుక మనం వెనుకకు వెళితే, 2000 సంవత్సరాల కింద మనం వెనుకకు వెళితే ఇటలీ, గ్రీసు దేశము మొదటి దేశాలలో బహుదేవత ఆరాధన జరిగేది. అనేక దేవుళ్ళను, అనేక దేవతలను వాళ్ళు పూజించేవారు. పిల్లలు పుట్టాలంటే ఒక దేవత, ప్రేమ ఫలించాలంటే ఒక దేవత, వివాహం కావాలంటే ఒక దేవత, ఉద్యోగం కావాలంటే ఒక దేవత, చదువు కావాలంటే ఒక దేవత, బహుగా ఫలించాలి పంటలంటే ఒక దేవత, ధనము కావాలంటే ఒక దేవత. అలా రకరకాల దేవతలను 2000 సంవత్సరాల క్రితము ఇటలీ, గ్రీస్ దేశాలలో పూజించేవారు. అపొస్తలుల కార్యముల చదివిన పాఠముల 17వ అధ్యాయంలో యేసు ప్రభు భక్తుడైన పౌలు ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రకరకాల విగ్రహాలను చూసి చాలా కలత చెందుతాడు. ఒకసారి 17-16 మనం చదువుదామా? 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి భక్తుడైన పౌలు రాస్తున్నాడు. 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండిటిని చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. పౌలు, భక్తుడైన పౌలు యేసు ప్రభు యొక్క శిష్యుడు కాదు, కానీ యేసు ప్రభు ఆ యొక్క బోధనను, సువార్తను ప్రకటించే పౌలు ఆ ఏథెన్స్ నగరానికి వెళ్ళినప్పుడంట ఎక్కడ చూసినా విగ్రహాలు కనపడుతున్నాయంట. ఎక్కడ చూసిన విగ్రహాలు ఆరాధించేవారు, గుళ్ళు, విగ్రహాలను చేసేవారు, విగ్రహాలను అమ్మేవారు. ఇవన్నీ చూసి చాలా బాధపడ్డాడంట, మనసులో కలత చెందాడు. ఒకప్పుడు ఆ ఇటలీ, గ్రీకు దేశ పట్టణాలలో కూడా మన ఆళ్ళగడ్డ పట్టణంలో ఉన్న విగ్రహాల కన్నా కూడా ఎక్కువ విగ్రహాలు అక్కడ ఉండేటివి. విగ్రహాల తయారీ అక్కడ ఉండేది మనం చూస్తాము. ఆలగడ్డలో, నంద్యాల రోడ్లో అనేక విగ్రహాలను బయటపెట్టి అమ్ముతున్నారు. దేశాల నుంచి, లేకపోతే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వాటిని కొనుక్కొని పోతున్నారు. ఇలాగే ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితము కూడా ఇటలీ, గ్రీస్ దేశాలలో యొక్క విగ్రహాలను తయారు చేసుకునేవారు, విగ్రహాలను అమ్మేవారు, విగ్రహాలను పూజించేవారు. ఎక్కడ చూసిన విగ్రహ ఆరాధన ఆ కాలంలో ఉండేది. సో అటువంటి ప్రాంతంలో
ప్రాంతంలో పుట్టినవాడు కొర్నేలి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొర్నేలి ఇలాంటి ప్రాంతంలో పుట్టి పెరిగి పెద్దలైన తెలుసుకోవడానికి నేను ఈ విషయాలు మీకు చెప్తున్నాను. ఒక విగ్రహారాధుడిగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతను చిన్న వాడుగా ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది? కొన్నేళ్ళు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది? మనమేనా చిన్నవాడుగా ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఇదిగో ఇతను మీ అమ్మ అంటే అమ్మన అంటాడు. ఇదిగో ఇతను మీ నాన్న అంటే నా నాన్న అంటాడు. ఇదిగో మీ అవ్వ అంటే అవ్వ అంటాడు. ఇదిగో మీ తాత అంటే మీ తాత అంటాడు. మనకేం తెలుస్తుంది చిన్న పిల్లలకు? అలాగే తల్లిదండ్రులు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏది చెప్తే అది నిజం నమ్ముతారు. అలాగే ఈ విగ్రహము, ఈ పటము, ఈ యొక్క మొద్దు ఇది దేవుడని చెప్తే కొన్ని వాటికి రోజు పూజ చేసేవాడు, మొక్కేవాడు. ఏది దేవుడని చూపిస్తే దాన్ని ఆరాధించి పూజించేవాడు కొన్నేళ్ళు. కొన్నేళ్ళ జీవితం అలాగా విగ్రహారాధుడిగా మొదలు పెట్టింది. ఎందుకంటే ఏమి తెలుస్తుంది మనకు? అంతే కదా, చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు కొన్ని సంవత్సరంలో వాళ్ళమ్మ చెప్పాలి నాన్న అని, అవునా కదా? వాళ్ళ నాన్న చెప్పాలి ఇదిగో మీ అమ్మ అని. అంతే. అలాగే ఇదిగో ఇది దేవుడు, ఇదిగో ఈయన పటము, ఈయన మనం పూజించాలి, ఆరాధించాలన్నప్పుడు మనం ఆ వయసు నుంచి కూడా దానికి మనసులోకి ఎక్కిపోతుంది. దాని విధంగా మన జీవితం ప్రారంభమవుతుంది. అలాగే కొన్నేళ్ళకి కూడా ఒక విగ్రహారాధి కూడా చిన్నతనం నుంచి ఎదిగాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. చాలా చక్కగా చదువుకున్నాడు కొన్నేళ్ళు, బాగా చదువుకున్నవాడు. రోమా దేశం యొక్క సైన్యంలో చేరాడు. సైనికునిగా ఉద్యోగము మొదలు పెట్టాడు అతను. దాని తర్వాత శతాధిపతిగా అతను ప్రమోషన్ పొందుకున్నాడు. శతాధిపతిగా ఎప్పుడు ఇస్తారంటే చాలా సర్వీస్ ఉన్న తర్వాత ఇస్తారు. ఒక సైనికునిగా చేరి చాలా సర్వీస్ ఉన్న తర్వాత అతనికి శతాధిపతి అనే ఉద్యోగం ఇస్తారు. దాదాపు 45-50 సంవత్సరాల వయస్సులో శతాధిపతిగా మనిషి నియమింపబడతాడు. శతాధిపతి అంటే, శతం అంటే ఎంత? 100. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. అతని కింద 100 మంది పని చేస్తూ ఉంటారు. శతాధిపతిగా సామాన్యంగా బాగా చదువుకున్న వారిని, కొంచెం వివేకం గల వారిని, నాయకత్వపు లక్షణ గల వారిని నియమించేవారు. ఎందుకంటే 100 మందిని అతను పాలించాలి, 100 మందికి నడిపించాలి. ఎలా కూర్చోవాలా, ఎలా వేయాలా, ఎలా యుద్ధం చేయాలా, ఎప్పుడు ఏమి చేయాలని అతను వారికి నడిపించవలసి వస్తుంది. కాబట్టి చక్కని నాయకత్వం గల వారిని ఆ కాలంలో శతాధిపతిగా నియమించారు. ఈ కాలం ఇంకా మనం చూస్తే, ఈ లోక రీత్యా ఈ కాలంలో ఇంకా మనం చూస్తే, ఇంకా ఆ కాలంలో శతాధిపతి అంటే ఈ కాలంలో ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ కింద మనము చెప్పవచ్చు. ఎలాగైతే ఒక డిఎస్పి కింద ఒక 10 లాగా పోలీస్ స్టేషన్లు ఉంటాయో, ఒక 10 మంది ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ ఉంటారో, అలాగే మొత్తం మంది కలుపుకుంటే డిఎస్పీ కింద ఒక 100 మందికి పైగా పోలీసు వాళ్ళు అతని కింద పని చేస్తూ ఉంటారు. అలాగే ఆ కాలంలో ఆ శతాధిపతి కింద 100 మంది సైనికులు పని చేస్తూ ఉండేవారు. ఎలాగైతే డిఎస్పీ మాటకు పోలీసులు ఎలాగైతే లోబడి ఉండాలనో, అలాగే ఆ కాలంలో ఈ శతాధిపతి కింద 100 మంది పైగా సైనికులు అతని మాట వింటూ ఉండేవారు. అందులో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ కాలంలో, ఆ రాజుల కాలం, అది ప్రజాస్వామ్యం కాదు. ఇక కాలంలో బేసి పని చేయకపోతే మన ఎస్పీకి లేకపోతే పైవారికి వెళ్తాం. ఆ కాలం అలా కాదు. శతాధిపతి ఎంత చెబితే అంతే. ఎందుకంటే అతను రాజు కింద పనిచేసేవాడు. రాజుకు మనం ఏమి కూడా మనము అప్పీల్ చేయలేము. రాజు ఏం చెప్తే మనము చేయాల్సి వస్తుంది. అందుకే మనము లూకాసు వార్త 7:7లో మనం చూస్తాము. ఆ శతాధిపతి తనకున్న పవర్ గురించి చెప్తాడు. 7:7లో ఒకసారి చదువుదామా? లూకాసు వార్త 7:7. అందుచేత నీ యొద్దకు వచ్చేటప్పుడు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను సహా అధికారము గలవాడను, నా క్రింద దాసులు ఉన్నారు. ఏమంటారు తర్వాత? నా కింద నేను సహాధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చు.
ఆ అధికారం ఎలా ఉందంట? శతాధిపతికి నేను రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోస్తాడు, ఏ పని చేయమన్నా అతను ఎదురు ఆడకుండా చేస్తాడు. అంత అధికారం ఉంది నాకని శతాధిపతి ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. అంత శక్తిమంతుడు శతాధిపతి. ఇంత శక్తిమంతుడైన కొన్నేలిని రోమా పరిపాలకులు ఆనాడు రోమా కింద చాలా దేశాలు ఉండేవి. రోమా కింద 2000 సంవత్సరాల క్రితము రోమా ప్రపంచాన్ని పాలించే శక్తిగా ఉండేది. రోమా కింద గ్రీసు దేశము, రోమా కింద జర్మనీ, బ్రిటన్, రోమా కింద ఈజిప్టు, ఇస్రాయేల్, టర్కీ, చాలా దేశాలు రోమా ప్రభుత్వం కింద ఉండేటివి. అలాగే ఇస్రాయేల్ ప్రాంతం కూడా రోమా చక్రవర్తి కింద ఉండేది. సో ఇంతటి శక్తివంతమైన కొన్ని రోమా పరిపాలకులు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు? ఆయనకు ఉద్యోగం కదా, శతాధిపతి అంటే ఒక ఉద్యోగం. తీసుకెళ్లి ఇస్రాయేల్ ప్రాంతంలోని కైసరయ అనే పట్టణంలో నియమించారు. నువ్వు వెళ్ళి ఇస్రాయేల్ ప్రాంతంలోని కైసరయ అనే ఊర్లో వెళ్ళి అక్కడ నీ యొక్క ఉద్యోగం చేయి, అక్కడ శాంతి పద్ధతులు కాపాడు, అక్కడ ఆ యొక్క ప్రాంతాన్ని పాలించు అని అతనికి నియమించారు. సిజరియా అనే మాట దాంట్లో కైసరయ అనే పట్టణం దాంట్లో రాయబడి ఉంది. దాని ఇంగ్లీష్ లో సీజర్ అంటారు. సీజర్ అంటే మనకు గుర్తుందా? సీజర్ ఎవరు? చక్రవర్తి. రోమా చక్రవర్తి సీజర్. పోనీ క్లియోపాత్ర గుర్తుందా? క్లియోపాత్ర అంటే గుర్తుందా? ఆమె కూడా మహారాణి. మనకు సీజర్ అండ్ క్లియోపాత్ర అని చెప్పి వాళ్ళిద్దరిని చాలా పాపులర్ జంట. సీజర్ క్లియోపాత్ర, ఆంటోనీ క్లియోపాత్ర అన్నమాట. సీజర్ ప్రేమించిన స్త్రీ క్లియోపాత్ర. చరిత్రలో చాలా పుస్తకాలు ఉన్నాయి వాళ్ళిద్దరి గురించి కూడా. సో ఆయనను బట్టి ఆ ఇశ్రాయేలు ప్రాంతంలోని ఆ పట్టణానికి కైసరియా, సీజర్ అనే పేరు పెట్టి ఉన్నారు. అక్కడ శతాధిపతిగా నియమించారు. ఆ పట్టణంలో ఇప్పుడు కొన్నేలి సైనికాధికారం ఉంటున్నాడు. అన్ని జనుడైనటువంటి ఆ కొన్నేలి, విగ్రహారాధికుడైనటువంటి ఆ కొన్నేలి ఆ ఇశ్రాయేలు యొక్క ఆ ప్రాంతంలో యూదుల మధ్య ఇంకా అనేక రకాలైనటువంటి మతస్థుల మధ్య నివసిస్తున్నాడు. వాక్యం చెబుతుంది అతడు విగ్రహారాధన వదిలేసి నిజ దేవుని హత్తుకున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నట్లు వాక్యం చెప్తుంది. ఒకసారి మనం చదివిన పాట చదువుదాము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యము పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ సంపూర్ణంగా విగ్రహాలు వదిలిపెట్టేశాడు. ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పూజ చేయడం లేదు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సంపూర్ణంగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తును యెహోవా దేవుని నమ్ముకున్నట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. సో ఎలా ఆయన విగ్రహారాధన వదిలేసి నిజ దేవుని హత్తుకున్నాడో ఆ యొక్క వాక్యములో వ్రాయబడలేదు. కానీ అతడు యూదుల మధ్య నివసిస్తున్నాడు. యూదులంటే యెహోవా దేవుణ్ణి పూజించేవారు కాబట్టి యూదులతో మాట్లాడడం ద్వారా, యూదుల యొక్క సమాజ మందిరంలోనికి ఆ గుడిలోకి వెళ్ళడం ద్వారా, లేకపోతే యూదుల మత పుస్తకాలు చదవడం ద్వారా అతను ప్రభావితం అయ్యవచ్చు. ఆ యొక్క వాక్యాలను చదివి వాళ్ళ మాటలను విని అతను ప్రభావితం అయ్యవచ్చు. మనం చూస్తాము అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో ఇథియోపియా దేశపు మంత్రి అయిన ఒక నపుంసకుడు యెరూషలేములో దేవుని ఆరాధించి రథములో తిరిగి తమ దేశానికి వెళుతున్నప్పుడు యెషయా గ్రంథము చదువుతున్నట్లుగా వ్రాయబడి ఉంది అపోస్తుల కార్యము 8వ అధ్యాయములో. సో ఆ కాలంలో మనం చూసినట్లయితే బైబిల్ లేదు, కానీ ధర్మశాస్త్ర ప్రవక్తల గ్రంథాలు ఉండేటివి. యెషయా గ్రంథం కూడా ఆ కాలంలో ఉండేది. బహుశా కొన్నేళ్ళు కూడా యెషయా గ్రంథము చదివి ఉండవచ్చు ఆ నపుంసకుని మాదిరి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడినంత స్పష్టంగా, యెహోవా దేవుడు మాట్లాడినంత స్పష్టంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. దైవత్వాన్ని గురించి మరియు విగ్రహారాధన గురించి దేవుడు ఎక్కడ కూడా మాట్లాడలేదు. నేను తప్ప వేరొక దేవుడు లేడని చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. ఒకసారి మనం చూద్దాము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనము. భూదిగంతంలో నివాసులన నా వైపు చూచి రక్షణ పొందుడి.
దేవుడను నేను, మరి ఏ దేవుడునూ లేడు. 45:22లో చెప్తున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట, తర్వాత నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. సో ఈ వాక్యంలో యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట, భూమి యొక్క నలుదిశల్లో నివసించిన వారితో, నన్ను దిశలో ఉన్నటువంటి మనుష్యులతో స్పష్టంగా చెప్తున్నాను, నేనే దేవుడను, నేనే మిమ్మలను నరకంలో పడకుండా రక్షించేవాడని చెప్పేసి ఈ వాక్యంలో చెప్తుంది. అలాగే విగ్రహముల గురించి కూడా చాలా స్పష్టంగా తన యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క కోపాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాము. ఎట్లా వారిని మీరు దేవునిగా పూజిస్తారు? యెషయా గ్రంథం 44వ అధ్యాయము 14 నుంచి 23 వచనాలు చదవమ్మా. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. ఒకడు దేవదారు చెట్టు నరకవల్లని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవ వృక్షములలో ఏదో ఒక దాన్ని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షం దాన్ని పెంచును, ఒకడు పొయ్యి కట్టెలకు దాటిని వినియోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాల్చుకొనును, నిప్పు రాజు పెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొను, దానికి నమస్కారం చేయను. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడను. సో ఒకడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు చెప్తున్నాడు, ఒకడు ఒక చెట్టు నాటుతాడు. ఒక మొక్కను నాటుతాం మనము, ఒక వేప చెట్టును, లేకపోతే ఒక చింత చెట్టును, ఒక మామిడి చెట్టును మనం నాటినప్పుడు ఎలా పెరుగుతుంది? అది దేవుడు వర్షాన్ని కురిపించినప్పుడు దానికి అదే చెట్టుగా పెరిగి పెద్దగా అయిపోతుంది. అలా పెరిగిన చెట్టును మనం ఏం చేస్తున్నాడు, దానిని ఆ చెట్టును కొట్టివేస్తున్నాడు. ఆ చెట్టు కొట్టివేసిన చెట్టులో నుంచి, ఆ మొద్దులో నుంచి కొంత భాగాన్ని తీసుకొని దానితో చలి కాచుకుంటున్నాడు, దానితో కొంత వంట చేసుకుంటున్నాడు, దానితో తనకు కావలసినటువంటి కొన్ని ఇంటి సామాన్లను, టేబుల్లను, కుర్చీలను తయారు చేసుకుంటున్నాడు. దానిలో నుంచి ఒక మొద్దును తీసుకొని ఒక బొమ్మను తయారు చేసుకుని దాని ముందు సాగిలపడి, నువ్వే దేవునివి, నన్ను రక్షించు అని అడుగుతున్నానని చెప్పేసి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే అంటాడు 19వ వచనంలో, ఒకసారి చూద్దామా, అదే 44:19. ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చెయ్యుదునా, చెట్టు మొద్దును సాష్టాంగపడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు అంటున్నాడు. ఒక్కరన్నా కొంచెమన్నా ఆలోచన చేయడం లేదు, కొంచెమన్నా విమోచన చేయలేదు. అయ్యో నేను ఒక మొద్దు కదా, ఇది నేను ఒక చింత మొద్దును, వేప మొద్దును నేను కొట్టి కింద పడవేస్తున్నాను, దానిని రకరకాల పనులు ఉపయోగించుకుంటున్నాను, ఒక మొద్దును పెట్టుకొని దాని మీద సాగిల పడుతున్నానని ఆలోచన చేయడానికి ఎవరికి కూడా తెలివి లేదు, ఎవరికి కూడా యోచన లేదు. ఏంటంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. మనం ఆలగట్లో తయారవుతున్నటువంటి విగ్రహాలు కూడా అంతే. ఒక పెద్ద కొండరాయిని కొనుక్కొని వస్తున్నారు, పెద్ద కొండరాయిని మనం చూస్తాము, సూచనలు లేదు, పెద్ద పెద్ద ట్రక్కులలో వేసుకొని వస్తారు, ఇంత లావు రాళ్ళను వేసుకొని వస్తారు, తీసుకొని వాటిని పెద్ద పెద్ద రంపాలతో దాన్ని ముక్కలు చేస్తారు. కొన్ని విగ్రహాలు చేయడానికి వాడుతున్నారు, కొన్ని పొలాలలో సరిహద్దురాలుగా కొన్ని వాడుతున్నాడు, కొన్ని రాళ్ళను సమాధులను అలంకరించడానికి, సమాధుల మీద పరచడానికి వాడుతున్నాడు, కొన్ని వాటిని విసర్రాలుగా తయారు చేస్తున్నారు, కొన్నిటిని రోళ్ళగా తయారు చేస్తున్నారు. మనం గమనించినట్లయితే అదే రాయిని మనము సాగరపడి మొక్కుతున్నాము, పూజ చేస్తున్నాము, నన్ను రక్షించుకుంటున్నాము. అదే రాయిని లోపల తీసుకొని దబా మనము దంచి వేస్తున్నాము. సో చాకిరేవు కూడా అదే రాయి వాడబడుతుంది. బహుశా కొన్నేళ్ళు ఇవన్నీ చదివి ఉంటాడు, యూదుల మత పెద్దలతో మాట్లాడి ఉంటాడు, మరింత నిషేధంగా యెహోవా దేవుణ్ణి తెలుసుకొని ఉంటాడు, ఆలోచన చేసి ఉంటాడు. అవును, కొన్ని ఆలోచన చేసి ఉంటాడు. ఒక విగ్రహారాధకుడైనటువంటి కొన్నేళ్ళు ఇవన్నీ చూసి యెషయా గ్రంథం చదివి యూద మత పెద్దలతో మాట్లాడి, అవును కదా, నేను పూజ చేస్తున్నది రాయిని కదా, నేను పూజ చేస్తున్నది చెట్టును కదా, అవి మనుషుల చేతి పనులు కదా అని వివేచన చేశాడు. ఆ యొక్క సత్యాన్ని గ్రహించాడు. నిజమైన దేవుడు యెహోవా అని
నమ్మి ఉన్నాడు. అందుకే 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది మనం చూస్తాము. ఆయన ఎవరికి చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పూజ చేయడం లేదు, ఆయన టెంకాయలు కొట్టడం లేదు, ఆయన ఊది కట్టులు వెలిగించడం లేదు. దేవునికి, నిత్య దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాక్యంలో రాయబడింది, అనేక చోట్ల రాయబడింది ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నట్లుగా. కాబట్టి ఈ విధంగా ఒక విగ్రహారాధికులైనటువంటి కొర్నేలి సత్యాన్ని తీసుకొని దేవుని నమ్మినట్లుగా మనము చూస్తున్నాము. అయితే ఒక్కసారి మీరందరూ నా వైపు, నా మాటల వైపు ఒక్కసారి మనసు పెట్టాలని నేను మీకు వేడుకొలుచున్నాను. అయితే నా ప్రశ్న, ఒక్కసారి ఆలోచించి చెప్పండి, ఒక్కసారి ఆలోచించి చెప్పండి, ఎందుకు కొర్నేలి విగ్రహాలను వదిలిపెట్టి దేవుని హత్తుకున్నాడు? 45-50 సంవత్సరాల తర్వాత ఎందుకు విగ్రహాలను వదిలిపెట్టేసేసి దేవుని హత్తుకున్నాడు? 45 సంవత్సరాలు, దాదాపు 45-50 సంవత్సరాల నుంచి ఆయన విగ్రహాలను పూజిస్తున్నాడు, వాటినే దేవుడిగా మొక్కుతున్నాడు. చూశారు కదా, ఆయనకేమైనా ఇబ్బంది కలిగిందా? ఆయనకేమైనా ఇబ్బంది వచ్చిందా? విగ్రహారాధన చేస్తున్నాడు, ఆయనకైనా ఇబ్బంది కలిగిందా? చక్కగా శతాధిపతిగా ఉంటున్నాడు, సైనికాధికారిగా ఉంటున్నాడు. రోజుకు 100 మంది వచ్చి ఆయనకు షెల్యూడ్ చేస్తున్నారు. వచ్చి రోజు పొద్దున్నే వచ్చి, సార్ ఏం పని ఉంది సార్, చెప్పండి సార్ అని చెప్పేసి రోజు వచ్చి షెల్యూడ్ చేస్తున్నారు. ఆయనకు కావలసినంత డబ్బు ఉంది. ఎవరికి? కొర్నేలికి. విగ్రహారాధికుడైనటువంటి ఆ కొర్నేలికి కావలసినంత డబ్బు ఉంది. ఎందుకంటే శతాధిపతికి ఆ కాలంలో చాలా డబ్బులు ఇచ్చేవారంట, జీతాలు. ఎందుకంటే పాలించాలి కదా, నమ్మకంగా ఉండాలి రాజు అని చెప్పేసి చాలా డబ్బులు ఇచ్చేవారంట. మన వాక్యం కూడా మనకు చూసినట్లయితే ఆయన దాన ధర్మాలు చేసేవాడిని వ్రాయబడి ఉంది, అవునా కదా? 1:2 మనం చూస్తాం. ఆయన ఒకసారి బహుధర్మ కార్యములు చేసేవాడు. 10వ అధ్యాయం 1-2 వచనాల్లోనే వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యం 10వ అధ్యాయం చదివిన పాఠ భాగంలోనే 10వ అధ్యాయం 1-2 వచనాలు చూడమ్మా. ఆయన దాన ధర్మాలు చేశాడు. మాట చదువుతారు. ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అది చెప్తున్నారు. ఆయన వాక్యం చెప్తుంది, ఆయన దాన ధర్మాలు చేసేవాడు. అంటే వేరే వారికి డబ్బులు ఇచ్చేంతగా సమృద్ధి కలిగి ఉన్నవాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకు లోటు లేదు. పెద్ద అధికారి ఆయన, కావలసినంత డబ్బు ఉంది. ఆయన విగ్రహారాధికుడే, కానీ జీవితము సాఫీగా కొనసాగుతుంది. ఆయనకే లోటు లేదు. 45-50 సంవత్సరాలు చేస్తున్నాను, నాకు ఏ లోటు లేదు కదా, ఏ లోటు లేదు కదా. మరి ఎందుకు ఆయన విగ్రహారాధన వదిలివేశాడు? ఏదో జరిగిపోతుంది కదా నా జీవితము, ఇప్పుడు ఏ రాయితేనేమి, ఏ దేవుడైతేనేమి, నాకేమి లోటు ఉందని చెప్పేసి నేను ఇప్పుడు విగ్రహారాధనలో ఇప్పుడు కొలుస్తున్న దేవుణ్ణి వదిలేయాలని కొర్నేలి అనుకోలేదు. అలాగని రెండవదిగా ఎవరైనా అతన్ని బలవంతం చేశారా? నువ్వు గినక యెహోవా దేవుని గినక నమ్ముకోకపోతే నిన్ను హింసిస్తామనో, లేకపోతే నిన్ను కష్టాలు పాలు చేస్తామనో ఎవరైనా చేయగలరా? ఆయనే స్వతహాగా సైనికాధికారి. ఆయన కిందనే 100 మంది పని చేస్తున్నారు. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన ఎవరు బెదిరించగలరా? ఆయన ఎవరు బెదిరించలేదు. పోనీ ఇంత డబ్బులు ఇస్తాము దేవుని నమ్ముకో అని చెప్పడానికి ఆయన ఏమైనా బీదవాడా? ఇంత డబ్బు తీసుకుపోయాను, ఎవరెవరు నమ్ముకో మంచిగా ఉంటామని చెప్పడానికి కూడా ఆయన కుదవలేని వాడు. ఆయనే ఇంకా డబ్బులు ఇచ్చేంత స్థితిలో ఉంది. పోనీ ఆయనకి ఏమైనా కుదవ ఉందా? యెహోవా దేవుని నమ్ముకుంటే నా కుదవలన్నీ కూడా తీరిపోతాయి, నా యొక్క పరిస్థితి మారిపోతుందని ఆయనకి ఏమన్నా కుదవ ఏదైనా ఉందా? ఆయన ఉద్యోగం కోసం నమ్ముకోవాలా? శతాధిపతి ఆల్రెడీ ఉద్యోగం ఉంది. మంచి భార్య కావాలని దేవుడు నమ్ముకోవాలా? పిల్లలు పుట్టాలని నమ్ముకోవాలా? డబ్బు కోసం నమ్ముకోవాలా? అధికారం కోసం నమ్ముకోవాలా? లేకపోతే ఇంట్లో గొడవలు ఉన్నాయని నమ్ముకోవాలా? యెహోవా దేవుని నమ్ముకుంటే సమస్యలన్నీ పోతాయని నమ్ముకోవడానికి ఆయనకు
ఏ సమస్య లేదు, ఆయనకు ఏ సమస్య లేదు. చక్కని కుటుంబము, భార్య, పిల్లలు అందరూ ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లు వినేవారు. మనం చూస్తాం కదా వాక్యంలో. ఎట్లా యువత ప్రార్థన చేసేవాడు ఆయన? చదవమ్మా 10వ అధ్యాయము 2వ వచనంలో రాసింది కదా. అతడు తన ఇంటి వారందరూ ఎవరున్నారంట? ఇంటి వారందరూ. ఆయన ఒక్కడే కాదు, ఇంటి వారందరూ, ఆయన భార్య, పిల్లలు, బంధువులు సమస్తము కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కుటుంబంలో కూడా సమస్యలు ఏం లేవు. కుటుంబం చక్కని కుటుంబం, అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు. దేవుని కుటుంబం అంతా దేవుని నమ్ముకున్న కుటుంబం. దీనికి ఎదురాడే వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. మరి ఎందుకు కొన్నేళ్ళు 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్న విగ్రహాలను వదిలిపెట్టి యెహోవా దేవుని పట్టుకున్నాడు? ఒకే ఒక కారణము. ఈ భూమి మీద నా జీవితం బాగానే ఉంది. ఈ రోజు రేపు ఏదో ఒక రోజు నేను భూమిని వదలవలసిన వాడిని. తర్వాత నేను ఏ లోకానికి వెళ్తాను? ప్రశ్న వచ్చింది. నేను ఎందుకంటే వేరే కారణము లేదు. నేను నరక శిక్ష పొందుకోవడానికి వెళ్ళాల్సి వస్తుందా, లేకపోతే దేవునితో నివసించడానికి పరలోక రాజ్యానికి వెళ్ళవలసి వస్తుందా? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సైనికాధికారిగా నేను ఎన్నో పాపాలు చేసి ఉన్నాను. తెలిసి తెలియక కొన్ని నేను పాపాలు చేసి ఉన్నాను. వీటి నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? వీటి నుండి నన్ను ఎవరు కాపాడుతారు? ఈ పాపాల నుంచి, ఈ పాపపు జీవితం నుంచి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది? ఈ పాపాల నుంచి నేను విడుదల పొందుకోకపోతే, నేను నిత్య నరకములో జీవించవలసి వస్తుంది కదా. ఈ బొమ్మలు నన్ను రక్షించవు, ఈ బొమ్మలు నన్ను కాపాడవు, ఈ బొమ్మలు నన్ను పాపాల నుంచి విడుదల కలిగించలేవు. జీవము గల దేవుడు మాత్రమే నన్ను రక్షింపగలడు. నా పాపాలను క్షమించి నన్ను పరలోక రాజ్యానికి నడిపించగలడు. ఈ సత్యాన్ని గ్రహించాడు కాబట్టి, ఇదే ఒక కారణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యాన్ని గ్రహించాడు కాబట్టి కొర్నేలి అంత గొప్ప అధికారి అయిన, సమృద్ధిగా సంపద కలిగి ఉన్న విగ్రహాలను పక్కన పడేశాడు. యెహోవా దేవుని హత్తుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాడు. బాప్తిసం పొందుకున్నట్లుగా మనము చూస్తాము. ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను. కొన్నేళ్ళకి ఏ లోటు లేదు, సమృద్ధి ఉంది. అయినా ఒకే ఒక కారణాన్ని బట్టి యేసయ్యను నమ్ముకున్నట్లుగా మనము చూస్తున్నాము. చాలా మంది సువార్థికులు, బోధకులు మీకు చెప్తూ ఉండవచ్చు, యేసయ్యను నమ్ముకుంటే రోగాలు పోతాయి, చదవకుండానే మీరు పరీక్షలు పాస్ అయిపోతారు, కష్టపడకుండానే ఉద్యోగం వస్తుంది, మీకు పిల్లలు పుడతారు, పెళ్లిళ్ళు జరుగుతాయి, కావలసినంత డబ్బు వస్తుంది, నీ భర్త, నీ భార్య నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటారు. అలాంటివి చాలా మంది బోధకులు మీకు చెప్పి ఉండవచ్చు. కానీ అది బైబిల్ బోధ కాదని నేను మీకు మనవి చేస్తున్నాను. అది బైబిల్ బోధ కాదు. బైబిల్ బోధ ఏమిటంటే, ప్రభుని యేసుక్రీస్తును నమ్ముకుంటే పాపాలు కొట్టివేయబడతాయి, పరిశుద్ధపరచబడతాము, పరలోక రాజ్యానికి నడిపించబడతాము, గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాము. కొంతమంది అనుకుంటారు, ఒకసారి ఒక స్త్రీ చెప్తుంది, నేను యేసయ్యను నమ్ముకున్నాను, మా అమ్మ యేసయ్యను నమ్ముకుంది, మా అక్క యేసయ్యను నమ్ముకుంది, యేసయ్యను నమ్ముకున్న 4 సంవత్సరాలకే మా అమ్మ చచ్చిపోయింది అని. ఆయన గ్యారెంటీ చెప్పాడు బైబిల్లో, మీరు నమ్ముకుంటే మీకు 100 సంవత్సరాలు లేకపోతే 120 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పేసి ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. అనేక మంది గొప్ప గొప్ప భక్తులు కూడా 70 ఏళ్ళకు 80 ఏళ్ళకు చనిపోయిన వారు ఉన్నారు. కాబట్టి అలా ఉంటుంది. మన బోధకులు, కొంతమంది సువార్తలు చెప్పేది ఏంటంటే, మీరు నమ్ముకుంటే మీకు భూలోకంలో ఏది కావాలో అది దొరుకుతుందని చెప్పేసి తప్పుడు బోధకులు చెప్పేవారు అన్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు నా యందు విశ్వాసం ఉంటుంది, మీకు నిత్య జీవం వస్తుంది, మిమ్మల్ని పరలోక రాజ్యానికి మళ్ళా నడిపిస్తానని చెప్తున్నాడు. సరే, ఒక్కసారి కనుక నేను చెప్తాను ఏంటంటే, ఒక్కసారి ప్రభు నమ్ముకున్న తర్వాత, ఆయన చేతికి మనము మన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత, ఆయనకు మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు, మనకు తోడు ఉండి బలపరుస్తాడు, నడిపిస్తాడు. మనకు ఉద్యోగం కావాలన్నా, మనకు వివాహం కావాలన్నా,
మనకు చదువు కావాలన్నా, పిల్లలు కావాలన్నా, డబ్బులు కావాలన్నా, ఏది మనకు కొరతున్నా ఇది అవసరం అనుకుంటే తప్పకుండా తీర్చగల సర్వశక్తిమంతుడు ఆయన. ఆయనను నమ్ముకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనకు పరిమితి అంటూ ఏది ఉండదు. ఇది చేయగలడు, ఇది చేయలేడు అనేది ఆయన దగ్గర ఉండదని నేను మీకు ప్రభుపేట మనవి చేస్తున్నాను. సో ప్రభు చెప్పిన ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేసేటట్టే కొన్నేళ్ళు 40-50 సంవత్సరాల నుండి విగ్రహారాధికగా ఉంటున్న సత్యము తెలుసుకున్న వెంటనే ప్రకటన పెట్టేశాడు. అయ్యో, ఇంత గొప్ప రక్షణ నేను ఎట్లా పోగొట్టుకుంటున్నాడు. ఒక్కసారి కొన్నేళ్ళ ఆలోచించింది, ఒక్కసారి కొన్నేళ్ళ ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. యేసయ్యను నమ్ముకున్న వారికి, యేసయ్యను నమ్మని వారికి ఇద్దరి కూడా నేను మనవి చేస్తున్నాను. కొన్నేళ్ళ ఆలోచించండి. గొప్ప అధికారి, సమృద్ధి సంపద గలవాడు ఎలా నిర్ణయం తీసుకున్నాడు. ఈ జీవితము ఈ లోకానికి పరిమితము కాదు, అది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా అయ్యేటట్లయితే కనుక దేవుళ్ళు దేవతలను పూజించాల్సిన అవసరం లేదు, ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మనము ఇష్టం వచ్చినట్టు మనం జీవించవచ్చు. ఒకవేళ గనక మన జీవితం ఈ లోకానికి పరిమితమై ఉండి గనక మనము ఇష్టం వచ్చినట్లు జీవించు. కానీ అది కాదు, తీర్పు ఉంది. మనం చదివిన పాఠ భాగంలో అపొస్తలుల కార్యంలో కూడా మనము చూస్తాము. చివరి వచ్చిన 30 వచనం అనుకుంటాను, దాంట్లో కూడా చెప్తాడు, దేవుడు ఒక కాలాన్ని నియమించి ఉన్నాడు న్యాయము తీర్చడానికి. ఆ న్యాయాధిపతి రాబోతున్నాడు తీర్పు తీర్చడానికి. మంచి వారిని చెడ్డ వారిని వేరుపరిచి నిత్య నరకాగ్నిలోనికి ఎత్తిచ్చి వారికి నడిపించడానికి. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడ వచ్చినప్పుడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడని చెప్పి వాక్యము రాయబడి ఉంది. గొర్రెలను ఒకవైపు, మేకలను ఒకవైపు ఆయన పక్కన పెట్టి గొర్రెలను పరలోక రాజ్యాన్ని, మేకలను నిత్య నరకానికి పంపించినట్టుగా వ్రాయబడి ఉంది 25వ అధ్యాయంలో కూడా మనము చూస్తాము. శుభమ కొంతవరకు ఈ సత్యాన్ని గ్రహించింది. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకుంది. ఆ నమ్మకాన్ని గట్టిగానే పట్టుకొని ఉంది. మధ్యలో కొన్ని శోధనలు వచ్చి వెనక ముందైనా యేసయ్యను మాత్రము వదలలేదు. యేసయ్య కూడా ఆమెను వదలలేదు. ఆమె మీద తన కృప చూపుతూనే ఉన్నాడు. శుభం మీద తన కృప చూపుతూనే ఉన్నాడు. శుభమ విశ్వాసం మరింతగా బలపడాలని, యేసయ్య యందు స్థిరపడాలని, ఆయన గురించి ప్రకటించే స్త్రీగా బలమైన విశ్వాసంతో ధైర్యంతో నింపబడాలని, అనేక మంది రక్షింపబడకు ఒక సాధనంగా ఆమె మార్చబడాలని ప్రభు మనవి చేస్తున్నాను. కృప చూపించమని నేను వేడుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది శుభమ్మ మీద. ప్రభువును వదలకుండా గట్టిగా పట్టుకొని ముందుకు కొనసాగుతుందని, అనేక ఆత్మను రక్షించుటకు ఒక సాధనంగా ఆమె స్థిరపడుతుంది. ఎవరైనా ప్రభు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించగలిగినట్లయితే, ఒకవేళ ఇంకా విగ్రహారాధకులుగా మీరు ఉంటున్నట్లయితే ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. పరలోక రాజ్యంలో చేర్చే ప్రభువును కాదంటే మనము ఎక్కడికి చూస్తాము? ఒక్కసారి పరీక్షించుకోవాల్సిందిగా నేను మనకు చూపించున్నాను. మన పాపాలను క్షమించి పరలోక రాజ్యం చేర్చి ఆయనను మనం పక్కన పెడితే మనము ఎక్కడికి వెళ్తాము? ఏదో జరిగిపోతుంది. చాలా సంవత్సరాల నుంచి నేను ఏదో చేస్తున్నాను, ఏదో పూజలు చేస్తున్నాను, ఏదో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఇప్పుడు నేను కొత్తగా మారాలని అనుకోవద్దు. ప్రతి ఒక్కరము మనమందరం కూడా ఆ న్యాయ తీర్పు రోజు ఆ న్యాయపీఠం వద్ద నిలవబడవలసిన వాళ్ళని, తీర్పులోనికి రావాల్సిన వాళ్ళని, మన యొక్క తప్పులను బట్టి దోషాలను బట్టి మనం తీర్పు పొందవలసిన వారని. కాబట్టి సత్యాన్ని మర్చిపోవద్దని వేడుకొనిస్తున్నాను. ఏదో ఒక రోజు మనమందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళని
ఈ లోకంలో ఎవరికి కూడా, ఏ మనిషి కూడా స్థిర నివాసము లేదు. ఇది స్థిర నివాసం ఉండే స్థలము కాదని నేను మీకు మనవి చేస్తున్నాను. కట్టుకున్న భర్త కానీ, భార్య కానీ, కన్న బిడ్డలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, మనము ఎంతగా ప్రేమించే ఈ శరీరము కూడా మన వెంట రాదు. తల్లిదండ్రులు రారు, పిల్లలు రారు, రాడు, భర్త రాదు, అనేక బంధువులు, స్నేహితులు కూడా ఎవరు రారు, శరీరం కూడా రాదు. మన వెంట వచ్చేది మన విశ్వాసము, మన వెంట వచ్చేది మన యొక్క క్రియలు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభువు లోబడి చేసే ఆ క్రియలు మాత్రమే మన వెంట వస్తాయి. కాబట్టి ప్రభు పేట మనవి చేస్తున్నాను, ఎవరి రక్షణ వారిదే, ఎవరి జీవితము వారిదే అని నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి సత్యాన్ని గ్రహించండి, వీరినంత త్వరగా మన జీవితాలను రక్షించుకుందాము. ఆయన బిడ్డలుగా నూతన పరచబడతాము. ఆ నిత్య జీవములోనికి, ఆ పరలోక రాజ్యానికి మన జీవితాలను నడిపించుకుందాము. కాబట్టి ఈ యొక్క వాక్యాలను మీ హృదయములో స్థిరపరచుకోండి, ఆలోచన చేయండి. కొన్నేలాగా వివేకముతో, విజ్ఞానముతో ఆలోచన చేసేసి బలపడవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడి మాటలను మీ హృదయములో ఫలింపచేసి మీ జీవితాలను నూతన పరచును కాక. ఆమేన్.